హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు అలేఖ్య. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సమ్మర్ హాలిడేస్ అయిపోయాయండి. ఈ 1.5 month హాలిడేస్ ఎలా అయిపోయో ఏంటో కానీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఫాస్ట్గా అయిపోయాయి అనిపించిందా, స్లోగా అయిపోయాయి అనిపించిందా, లేకపోతే పిల్లల్ని ఎప్పుడెప్పుడు స్కూల్కి పంపిద్దామా అని అనిపించిందా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళకన్నా మనమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే అప్పటి వరకు మార్నింగే లేచి టైం టు టైం అన్నీ ఉంటాయి. వాళ్ళని రెడీ చేయడం కానీ, హోంవర్క్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చేయించడం, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అన్నీ చదివించడం అలా ఉంటాం కదా. ఇంకా సమ్మర్ హాలిడేస్ అనేది లాంగ్ బ్రేక్ కదా, ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటాము. అలా అనుకునే లోపలే హాలిడేస్ ఇచ్చిన ఒక 1 week కానీ 10 daysకి కానీ ఎప్పుడెప్పుడు వీళ్ళని స్కూల్కి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే కొట్టుకోవడం, బాగా అల్లరి చేయడం బాగా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా అలా పీక్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళని ఎప్పుడెప్పుడు స్కూల్కి పంపిద్దాము, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు స్కూల్స్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే అన్నయ్య వాళ్ళు మేము స్కూల్కి అయితే వచ్చేసాము. వీళ్ళ స్కూల్ ముందు కొత్తగా సైనిక్ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా అక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము వెళ్ళేసరికి వాళ్ళ డాడీ అయితే ఉన్నారు. విన్ని వాళ్ళ డాడీని వదిలి అస్సలు రాలేదు. సరే అని మేమైతే బుక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఈ గ్యాప్లో స్కూల్ ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడ క్రెయిన్, ట్రాక్టర్స్ అన్నీ ఉన్నాయి. వాటిని చూసి ఎక్కించమని ఒకటే గొడవ చేశాడంట. ఇంకా విన్నీని అయితే ఆయన క్రెయిన్ అయితే ఎక్కించేశారు. వాడి ఫేస్ చూసారా, ఎంత హ్యాపీనెస్, ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు వాటితోటి. ఏంటో ఈ పిల్లలకి ట్రాక్టర్లు కానీ, బైక్లు కానీ, కార్లు, క్రెయిన్లు అంటే పిచ్చి. ఎప్పుడైనా పిల్లల్ని వెహికల్స్ ఎక్కించేటప్పుడు వాటికి కీస్ ఉన్నాయో లేదో చూసుకోండి. కీస్ ఉంటే తీసేయండి, ఎందుకంటే గబుక్కున వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి. పిల్లలకి బుక్స్ తీసుకున్నాక పక్కనే స్టేషనరీ పెట్టారు. అక్కడ స్కూల్ యూనిఫామ్తో పాటు హాస్టల్ పిల్లలకి కావాల్సిన అన్నీ పెట్టారు. అంటే బెడ్, బకెట్, షూస్, ట్రంక్ పెట్లు, స్కేలు, పెన్సిల్స్, షార్ప్నర్స్ ఇలా అయితే అన్నీ పెట్టారండి. మేము ఇంకా యూనిఫామ్ తీసుకున్నాము అండ్ వాటితో పాటు నోట్బుక్కి స్టిక్కర్స్ కూడా తీసుకున్నాము. పిల్లలకి బుక్స్ కవర్ అక్కడ అంతగా నచ్చలేదని పక్కనే ఉన్న ఇంకోళ్ళు అనే ఊరికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. విన్నీ అయితే ఇంకా వాళ్ళ డాడీని కూడా ఇంటికి రమ్మని అల్లరి చేశాడు బాగా. ఎలాగోలా వాడిని విన్నీని కన్విన్స్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంకోళ్ళలో మేము బుక్స్కి కవర్ తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి. విక్కీకి అయితే యూనిఫామ్ తీసుకున్నాను. విన్సీకి యూనిఫామ్ ఉంది, అది సరిపోతుంది. అండ్ ఇంకా నోట్బుక్, నేమ్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. వాటిలో చాలా ఉన్నాయి. నేనైతే స్పేస్కి సంబంధించినవి, బైక్స్, క్రికెటర్స్వి, యూనికార్న్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే బుక్ రోల్ చూపిస్తానండి. ఇది అయితే చాలా బాగుంది. ఇందులో 3 different కలర్స్ ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, గ్రీన్, ట్రాన్స్పరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఆరెంజ్ కలర్ అండ్ ట్రాన్స్పరెంట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి. ఇవి అయితే విన్సీ బుక్స్, ఇవి విక్కీ బుక్స్ అండి. వీటన్నిటికీ కవర్ వేయాలి. బుక్స్ కవర్ వేయడానికి మనకి సిజరు, స్టాప్లర్ బాక్స్ కావాలి. ఈ రోల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంది. అసలు గీసినా కానీ ఎటువంటి గీత అయితే పడట్లేదు. నార్మల్ బుక్స్కి మనం వేసే ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, దానికి గీసే ఒకలాంటి గీత అయితే పడుతుంది, తర్వాత చినిగిపోతుంది కూడా. ఈ రోల్ కవర్ అయితే అసలు ఎంత గీసినా కానీ అస్సలు గీత పడట్లేదండి. వీటన్నిటికీ ఇప్పుడు కవర్స్ వేయాలి. అమ్మో, ఎంత టైం పడుతుందో ఏంటో చూడాలి. విక్కీ బుక్స్కి అయితే ఆరెంజ్ కలర్, విన్సీ బుక్స్కి అయితే ట్రాన్స్పరెంట్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ముందుగానే బుక్స్ తీసుకోవడం వల్ల వాటికి కవర్స్ వేయడానికి మనకి టైం ఉంటుంది. అప్పుడు మనకు కూడా కొంచెం రిలాక్స్గా, నీట్గా, హడావిడి లేకుండా అయితే వేసుకోవచ్చు. అప్పటికప్పుడు తీసుకున్నాం అనుకోండి, హడావిడిగా అయితే వేయాలి. పిల్లలేమో స్కూల్లో బుక్స్ అని అడుగుతూ ఉంటారు, మనమేమో అప్పటికి ఇంకా కవర్స్ వేసి ఉండము. అలా కాకుండా ఇలా ముందుగా తీసుకోవడం వల్ల వాటికి కవర్స్ వేసి ఇంకా పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ అంతా మనం ఇంకా బిజీ అయిపోతాము. వాళ్ళని నిద్ర లేపి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి. అండ్ ఇంకా ముందే మనం వాళ్ళకి లంచ్ బాక్సెస్, స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ టైం టు టైం అనేది మనకు కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు అంతా హాలిడేస్లో అంతా ఉండి మనం కానీ పిల్లలు కానీ దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా అయితే బుక్స్ అన్నిటికీ కవర్స్ వేయడం నాకు 2 days పట్టింది. అంటే కొంచెం గ్యాప్ తీసుకొని అలా వేసాను. ఒకరోజు విక్కీకి, ఇంకో రోజు విన్సీకి అయితే వేసాను. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా డివైడ్ చేసి వేసుకుంటే మనకు కూడా బర్డెన్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. విక్కీకి బుక్స్కి కవర్ వేయడం అయిపోయింది. ఇప్పుడు విన్సీకి అయితే బుక్స్కి ట్రాన్స్పరెంట్ కలర్ కవర్ అయితే వేస్తాను. ఇక్కడ ఒక చిన్న మెమరీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఇలా బుక్స్కి కవర్ వేసేటప్పుడు మా నాన్న అయితే గుర్తొచ్చారు.
చిన్నప్పుడు కూడా మనకి మన పేరెంట్సే కదా అన్నీ చేసేది. మన చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా కేర్గా ఉంటారు. అప్పుడైతే మనకి అంతగా అర్థం కాదు, కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం చేసేటప్పుడు అర్థమవుతుంది వాళ్ళు మన విషయంలో ఎంత లవ్ చూపించారు అండ్ ఎంత కేర్గా ఉన్నారు అని చెప్పి. చాలా మిస్ అవుతూ ఉంటాం కదా మన పేరెంట్స్ని. మన పేరెంట్స్ అయ్యి మన పిల్లలకి చేసేటప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. ఎప్పుడు సరే ఏదైనా సరే చెప్పడం కన్నా చూడడం కన్నా అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా. మన పిల్లలకి కూడా చేసేటప్పుడు తెలుస్తుంది కదా మన పేరెంట్స్ గురించి. సో ఎప్పుడు పాత రోజులు మనకి గోల్డెన్ డేస్ అనిపిస్తుందండి. ఇలా పేరెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అవుతూనే ఉంటాము. సో ఇంకా అన్ని బుక్స్కి కవర్స్ అన్నీ వేసేసాక విన్సీ బుక్స్కి అయితేనేమో యూనికాన్ స్పేస్కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే వేశాను. విక్కీ బుక్స్కి ఏమో కొన్ని బుక్స్కి స్పేస్వి, కొన్ని బుక్స్కి ఏమో బైక్స్వి, కొన్ని బుక్స్కి క్రికెటర్స్వి స్టిక్కర్స్ అయితే అంటించేశాను. అమ్మయ్య, ఫైనల్లీ వాళ్ళ బుక్స్కి కవర్స్ వేసేసి స్టిక్కర్స్ అయితే అంటించేసాను. ఇంకా విన్సీవి అయితే ఇది బ్యాగ్, స్కూల్ బుక్స్ అండ్ వాటర్ బాటిల్. ఇవి విక్కీ బుక్స్, బ్యాగ్, వాటర్ బాటిల్ ఇద్దరికి సెట్ అయితే రెడీ చేసేసానండి. సో నెక్స్ట్ డే నుంచి ఇంకా స్కూల్కి అయితే పంపించాలి. స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే క్లాసెస్ చెప్పరు అనుకోండి, ముందుగా బేసిక్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా స్కూల్ వాళ్ళు కూడా టీచర్స్ ఇన్ఫామ్ చేస్తారు ఎప్పటి నుంచి అయితే బుక్స్ తీసుకొని రావాలి, యూనిఫామ్ వేసుకొని రావాలి అని చెప్పేసి. అప్పుడు పంపిస్తే సరిపోతుంది. సో మేమైతే పిల్లలకి బుక్స్కి కవర్ తీసుకోవడానికి ఇంకోళ్ళు అయితే వెళ్ళాం కదా, ఇంకా అక్కడ బుక్స్ కవర్ అయితే తీసుకున్నాము. ఇంకా బుక్స్ కవర్ తీసుకునేటప్పుడు పక్కన అయితే షాప్ అయితే ఓపెన్ చేశారంట. ఆ రోజే కొత్తగా అయితే ఓపెన్ చేశారంట. సో ఇంకా మనం లేడీస్ అయితే ఊరుకోం కదా, ఇంకా అక్కడికి వెళ్ళి కలెక్షన్ ఏముందా అని చెప్పేసి చూసామండి. బాగుంది కలెక్షన్ అయితే. ఇంకా కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఇంకా వాళ్ళన్నీ ఏమి సర్దుకోలేదంట. సో ఎటు కొత్తగా కదా ఓపెన్ చేశారు, ఒకసారి వెళ్ళి చూస్తున్నాం కదా అని చెప్పేసి అక్కడ నచ్చినవి అని చెప్పేసి తీసుకున్నాము. సో అవేంటమి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇందులో అయితే నేను బ్రాస్లెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది ఒక బ్లాక్ది. ఇంకోటి ఇంకైతే తీసుకున్నాను. ఈ రెండు ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఇంకా నెక్స్ట్ అయితే 2 హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి బ్లాక్, ఇంకొకటి ఆరెంజ్ కలర్ అన్నమాట. సో ఇంకా వచ్చేసి ఒక సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. కనిపిస్తుందా? ఇవి గోల్డ్, దాని మీద కొంచెం వైట్ స్టోన్స్, కొంచెం గోల్డ్ స్టోన్స్ లాగా వచ్చున్నాయి. చాలా బాగున్నాయండి. సో మీకు వేసుకొని చూపిస్తాను. బాగుందా? వీటిలో ఏది నచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫొటోస్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.